అఖిలాండకోటి బ్రహ్మణ నాయుడుకు వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు పుష్కరిణిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీప కాంతులు పుష్ప అలంకరణల మధ్య సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన తెప్పపై స్వామి అమ్మవార్లు విహారిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ వార్షిక తెప్పోత్సవాలు మార్చి 2 వరకు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలి రోజు భాగంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులు పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు. వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ విహారాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడు రుక్మిణి అమ్మవార్లతో కలిసి పుష్కరిణిలో విహరిస్తారు. అయితే తెప్పోత్సవాల నిర్వహణలో భాగంగా నేడు సహస్ర దీపాలంకరణ సేవ యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఉత్సవ ఏర్పాట్ల దృష్ట్యా టీటీడీ కొన్ని సేవలపై ఆంక్షలు విధించింది. రాబోయే 3 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇక 3వ రోజు నుంచి 5వ రోజు వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై విహరిస్తారు. ఇక చివరి రోజైన మార్చి 2న స్వామివారు అత్యధికంగా 7 చుట్లు విహరించడంతో సాలకట్ల తెప్పోత్సవం ముగుస్తుంది. ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. పుష్కరిణిలో మీరందరూ చూశారు. కనుల విందుగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు లక్ష్మణ స్వామి సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలానే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ విజిలెన్స్ వింగ్ కానీ అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్పీపీసీ ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. తెప్పోత్సవాల్లో కూడా అందరం కూడా మీరు చూశారు. పుష్కరిణి చాలా క్లీన్ చేయటం కానీ, ఇంజనీరింగ్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేయటం కానీ, ఇంజనీరింగ్ విభాగం మొత్తం కూడా భక్తులకు కూడా కనపడే విధంగా ఈసారి డిజైన్ చేయటం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేసి అందరూ కూడా బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ, అలానే మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ అలా కూడా అందరూ కూడా చాలా భక్తిభావంతో పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి సో మీ అందరూ తెలిసి టీటీడీ ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అలానే వేదోచ్చారణ కానీ అలానే సాంప్రదాయాలు ఎప్పుడు కూడా అలానే అన్నమాచార కీర్తనలు కానీ అలానే అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఎట్లయితే మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి అదే విధంగా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.